శ్రీ విష్ణు కొత్త తెలుగు సినిమా విష్ణు విన్యాసం రిలీజ్ అయి నిన్న ఆదివారంతో మూడు రోజులు కంప్లీట్ అయింది. మొదటి వీకెండ్లో ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ చూస్తే సినిమా ముందుగా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం ఫిబ్రవరి 27న 3 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రెండవ రోజు ఫిబ్రవరి 28 శనివారం నాడు మొదటి రోజు కంటే ఎక్కువగా వచ్చే 4 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక నిన్న ఆదివారం మూడవ రోజు మార్చి 1న మొదటి రోజులాగే మరో 3 కోట్లు గ్రాస్ వచ్చింది. టోటల్గా 3 రోజుల్లో విష్ణు విన్యాసం సినిమా 10 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. మంచి కలెక్షన్స్ ఏవి. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తెలంగాణ, మేజర్గా హైదరాబాద్ నుంచి 4 కోట్లు గ్రాస్ వస్తే హైయెస్ట్గా, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి 3 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఆ తర్వాత కర్ణాటక మరియు ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి మరో 3 కోట్లు, టోటల్గా 10 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఈ 10 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 5 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 20 కోట్లు అయితే 16 కోట్లకి అమెజాన్ ప్రైమ్కి అమ్మారు, 11 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు, థియేటర్లకి. అంటే 27 కోట్లకు బిజినెస్ జరిగింది. అంటే తీసిన ప్రొడ్యూసర్లకి 7 కోట్ల టేబుల్ ప్రాఫిట్. ఇప్పుడు డబ్బులు రావాల్సింది కొన్న డిస్ట్రిబ్యూటర్లకి 11 కోట్లకు కొంటే మొదటి 3 రోజుల్లో 5 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది. మరో 6 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 6 కోట్ల షేర్ రావాలంటే మరో 12 కోట్ల గ్రాస్ అవసరం పడుతుంది. ఈరోజు సోమవారం వర్కింగ్ డే, ఇక కలెక్షన్స్ తగ్గుతాయి. కానీ రేపు హోలీ హాలిడే ఉంది కాబట్టి మళ్ళీ కలెక్షన్స్ పుంజుకోవచ్చు. మరి మొదటి వారంలో సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, బ్రేక్ ఈవెన్ అవుతుందా, హిట్ అవుతుందా లేదా అనేది మొదటి వారం తర్వాత తెలుస్తుంది. అది మన శ్రీ విష్ణు కొత్త తెలుగు సినిమా విష్ణు విన్యాసం రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 10 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 5 కోట్లు. సినిమా బడ్జెట్ 20 కోట్లు, డిస్ట్రిబ్యూటర్లకి 11 కోట్లకు అమ్మారు, 5 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 6 కోట్ల షేర్ రావాలంటే మరో 12 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే కానీ చెప్పలేం. ఓకే, బాయ్.